సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకన్య. మనం చూస్తూనే ఉంటాం, చిన్న చిన్న వృత్తులని లేదు, పెద్ద పెద్ద వృత్తులని లేదు, రకరకాల వృత్తులు చేస్తూ కోర్టు కోసం చాలా మంది కష్టపడుతూ ఉంటారన్నమాట. మరి అనుకోకుండా నాకు ఒక పుణ్యక్షేత్రం దగ్గర అయితే ఒక వృత్తి కనిపించింది. ఏంటో తెలుసా? కార్ల మీద దేవుడి బొమ్మలు వేయటం అన్నమాట. మామూలుగా మనం చిత్రలేఖనం, డ్రాయింగ్ ఇవన్నీ ఒకటే రీతి అయినప్పటికీ కూడా దానిలో రకరకాల బేస్లు అనేవి ఉంటుంటాయి అన్నమాట. కానీ ఈ టెంపుల్స్ దగ్గర మనకి కారు మీద బొమ్మలు వేస్తూ ఉంటుంటారన్నమాట. అది చూడంగానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సరే, అసలు దాని గురించి పూర్తిగా తెలుసుకుందామని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మరి నాతో పాటు మీరు కూడా తెలుసుకోండి. మరి ఇక్కడ చూస్తేనేమో మరి ఇక్కడ ఒక సార్ ఉన్నారు. ఆ సార్ అయితే కారు మీద బొమ్మలు గీస్తూ చాలా బిజీగా ఉన్నారు. మరి నేనైతే వీళ్ళని డిస్టర్బ్ చేసేసి నా ఇంటర్వ్యూ కోసం, అందులోనూ ఇలాంటి డ్రాయింగ్, ఇలాంటి స్కిల్స్, ఇలాంటి చిన్న చిన్న పనుల గురించి మీకు తెలియజెప్పడానికి అయితే నేను వచ్చేసాను అనమాట. అన్న నమస్తే. చెప్పండి మేడం. మీరు కార్ల మీద ఇలా బొమ్మలు వేస్తూ ఉన్నారు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి వేస్తూ ఉన్నారు? దాదాపు మేడం 20-25 ఇయర్స్ అండి మేడం. 20-25 ఇయర్స్ నుంచి ఇదే. ఇంకేదైనా సైడ్ బిజినెస్ చేస్తారా? లేదు మేడం, ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నా. మా మమ్మీ ఆర్థిక పరిస్థితి ఇబ్బంది పడలేక డ్రైవింగ్ అనేది చేస్తా. ఏం చేసినా కానీ లాభం లేకపోయింది. సరే, ఎండింగ్ వరకు ఇదే బెస్ట్ పని అనిపించింది. అందుకే ఇక్కడ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఇట్లా దేవుని దగ్గర శివుని బొమ్మలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నాను మేడం. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నారు ఈ డ్రాయింగ్? ఇదంతా ఇక్కడే మేడం. ఇక్కడే అవతల వాళ్ళు చేస్తూ ఉంటే మీరు చూసి నేర్చుకొని ఇది దాదాపు నా చిన్నతనంలో నుంచి పెద్దవాళ్ళు ఉంటారు కదా, దాదాపు 30 ఇయర్స్ పైన ఇలా వేస్తుంటే చూసా మేడం. ఓకే, చూసి స్కూల్కి వెళ్తే ఖాళీగా ఉన్న టైంలో ఖర్చులకు అమౌంట్ లేక కాళ్ళు కడిగితే నాకు ఒక 2 రూపీస్ 3 రూపీస్ అలా ఇస్తారు మేడం. దాన్ని బట్టి నేను చిన్నగా సండే రోజు వచ్చి ఇలా ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత నేర్చుకున్నా మేడం. చదువు అయిపోయిన తర్వాత ఖాళీగా ఎందుకు ఉండాలా అని అనిపించి మోటార్ ఫీల్డ్కి వెళ్ళాను. అక్కడ ఫలితం దక్కలేదు. ఇంకోటి డ్రైవింగ్కి వెళ్ళాను, ఏం దక్కలేదు. ఆఖరికి ఇట్లా దేవుని బొమ్మలు వేయాలని ఫిక్స్డ్ అయిపోయాను. చేస్తున్నా, ఇదే నా వృత్తి. చూసారా, చదువుకుంటూ టైం పాస్ కోసం, ఇంట్రెస్టింగ్ కోసం నేర్చుకున్న పని ఈ రోజు ఇతనికి, ఇతని కుటుంబానికి జీవనాధారమైంది. చిన్న చూపు చూడకుండా ఏ పనైనా నేర్చుకుంటే ఏదో ఒక రోజు భవిష్యత్తులో ఇది చాలా ఉపయోగపడుతుంది. అన్న, ఇప్పుడు ఇవేం కలర్స్? ఇవి మామూలుగా మేడం వాటర్ కలర్స్. వైట్ ఒకటి విభూది ఉంటది. ఇది ఆకుపచ్చ వచ్చేసి మీరు ముగ్గులలో వేస్తారు కదా, ఆ కలరే వాటర్ లో కలిపి మేము వాటర్ లో వేస్తాం మేడం. ఓకే, ఈ బ్లూ, ఈ పింక్, ఇవి కూడా సేమ్ అంతే ఒకటే మేడం, సేమ్ కలర్స్. ఇవి మామూలుగా వాటర్ వాష్ చేయగానే వెళ్దాం మేడం. విభూది వాటర్ కలరే మేడం. ఏదో శ్రీశైలం దేవుని కాడికి వెళ్ళి వచ్చిన గుర్తు. మాకు జీవనాధారం ఇదే మేడం. మీ జీవనాధారం. ఒకసారి ఇలా డ్రాయింగ్ వేస్తే మీరు ఎంత తీసుకుంటారు? మామూలుగా కాలు క్లీన్ చేస్తే 300-400 ఇస్తారు మేడం. లేదంటే మామూలుగా ఇట్లా వేస్తే 200 ఇస్తారు. చెట్టువాళ్ళు ఇస్తుంటారు 150-100 ఇవ్వచ్చు. మనకు కాలాన్ని బట్టి మేడం, అంతే. ఇంకా డిమాండ్, ఇంకా ఆర్గ్యుమెంట్ అనేది ఏం లేదు. ఎలా వచ్చినా కానీ తీసుకొని వస్తాం అంతే. రోజుకి ఇలాగా ఎన్ని బొమ్మలు వేస్తారు? అంటే ఐ మీన్ ఎన్ని కార్లకి వేస్తారు మేడం? మామూలుగా శని ఆది సోమవారాలు అయితే పబ్లిక్ ఎక్కువ వస్తారు మేడం. సాయంకాలం వరకు అయితే ఒక 8 కార్లు వేయచ్చు, 10 కార్లు వేయచ్చు మేడం. మామూలుగా మంగళ, బుధ, గురు, శుక్రవారం వరకు ఫ్లోటింగ్ తక్కువ ఉంటది, జనాలు తక్కువ ఉంటారు. అప్పుడు 1-2 అలా వేస్తాం మేడం. అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోతుంది మేడం. మరి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఈ టైంలో మీకు కొంచెం బిజినెస్ కూడా ఎక్కువ ఉంటుంది కదా? ఉంటది మేడం. ఓకే, ఇప్పుడు ఇది వేసిన తర్వాత మళ్ళీ వాటర్ తో వాష్ చేయాలా, లేకపోతే నార్మల్ క్లాత్ తో తుడిచినా సరిపోతుందా? మీ ఇష్టం మేడం. మామూలు నార్మల్ క్లాత్ తో తుడిచిన వెళ్తుంది, వాటర్ తో వాష్ చేసిన వెళ్తాయి మేడం. ఓకే, ఇప్పుడు మామూలుగా మీరు వచ్చి డ్రాయింగ్ వేస్తున్నారు. ఇందాక మీ వాళ్ళని కొంతమందిని చూసాను, వాళ్ళు కారు కూడా క్లీన్ చేస్తున్నారు. మేము కానీ క్లీన్ చేస్తాం మేడం. ఓకే, మీరు కూడా క్లీన్ చేసేస్తారు. కావాలి అని అనుకుంటే కారు క్లీన్ చేసేసి డ్రాయింగ్ వేస్తారు. వద్దు మాకు ఓన్లీ డ్రాయింగ్ కావాలి అని అనుకుంటే డ్రాయింగ్ ఒక్కటే వేస్తున్నారు. ఓకే, ఇలా ఏ బొమ్మలైనా వేస్తారా, లేకపోతే ఇక్కడ ఉండి అలవాటు అయిపోయింది కాబట్టి ఈ నెమలి, శివుడు ఈ రెండే వేస్తారా? అంటే మేడం మామూలుగా వచ్చేసి ఇది శ్రీశైలంలో
శివుని సంబంధించినవే వేస్తాం మేడం. శివలింగం అతనిదే, నెమ్మలి అతనిదే. నెమ్మలి అనగా అతని కుమారుడు కుమారస్వామి వాహనం. అతని శివుని మెడలో పాము ఉంటది, నాగుపాము అతనిదే. ఓంకారం అతనిదే మేడం. త్రిశూలం అతనిదే. లేదంటే శివుని ఆకారం గానీ వేస్తాం. అదే యాక్చువల్ గా ఫోటో ఉంటదా ఆ టైప్ లో కానీ వేస్తాం మేడం. అది కొంచెం టైం పడుతుంది, ఒక 1/2 hour టైం పడుతుంది. ఇట్లా చేతులు తీసేది కదా, అది డ్రెస్ వేయాలా, వేరే కలర్ వేరే ఉంటది దానికి. ఓకే, మామూలుగా అయితే శివలింగము పికాకు ఇలా వేస్తారు. కొద్దిగా లేదు మాకు బాగుంది అని చెప్పేసి అనుకుంటే శివుడు బొమ్మ కూడా వేస్తారు. శివుడు బొమ్మకి ఎంత తీసుకుంటారు? అది మేడం మామూలుగా అయితే గ్లాస్ వర్క్ వేస్తేనే 150-200 అలా ఇస్తారు మేడం. ఓకే, కార్ క్లీన్ చేసేస్తే 350-400 అలా ఇస్తారు. ఓకే, కార్ క్లీన్ చేసేసి మొత్తం చేస్తే 350 నుంచి 400 వస్తాయి. మరి ఇంటి దగ్గర వాళ్ళు మీ ఫ్యామిలీ అంతా ఇక్కడేనా? ఇక్కడే మేడం. ఇక్కడే. మరి వాళ్ళు ఏమన్నా చేస్తారా? లేదు మేడం. మొత్తానికి మీరు టైం పాస్ గా నేర్చుకున్న ఈ విద్య, ఇంట్రెస్ట్ గా అనిపించిన విద్య ఈ రోజు జీవనాధారం అయింది. ఈ రోజు 3 పూట్ల కడుపు నింపుతుంది. మేడం. ఓకే, శివుని దగ్గర బతుకుతూ శివుని అతని ఇలా డ్రాయింగ్ వేసుకుంటా నాకు శివుడు ఇచ్చిన గొప్ప వరం అని అనుకొని ఇదే చేస్తున్నా మేడం. దీనిలో సెల్ఫ్ సాటిస్ఫై ఉంది, హ్యాపీనెస్ ఉంది, రెండు ఉంటాయి. ఇంత చదువుకున్నాను, మరి ఇక్కడ ఇలా చేస్తున్నాను, ఇక్కడ అందరినీ ఇలా అడుగుతూ బొమ్మల మీద, కార్ల మీద బొమ్మలు గీస్తున్నాను అని చెప్పని ఇప్పుడు అనిపించిందా? అంతే అనిపిస్తుంది మేడం. కామన్ అనిపించకపోతే ఇప్పుడు అనిపిస్తుందని మనం చాటుగా ఉంటే మన కడుపు నింపే వాళ్ళు ఎవరు మేడం? మనకై మనం సొంతంగా కష్టపడాలా, చేసుకోవాలా, తినాలా, ఉండాలా. ఇప్పుడు పెళ్ళి అవుతుంది, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎవరు పోషించాలి మేడం? మనమే కదా. అందుకని వచ్చిన వృత్తిని చేసుకుంటే ఇందులోనే హ్యాపీగా సన్నిధిలో చేసుకుంటున్నాను అని అంటారు. అంతే మేడం. ఓకే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మామూలుగా మేడం ఒకడు 6th, ఒకడు 7th మేడం. పాప వచ్చేసి ఓకే 4th అవుతుంది మేడం. ఓకే, వాళ్ళు ఎప్పుడన్నా నాన్న మేము చేస్తాము అని చెప్పేసి అన్నారా? ఇలాగా అలా ఉండదు మేడం. ఎందుకంటే మనం చేసిన పని ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్ వస్తుంది, మనం ఇలా బతకడం, మన పిల్లలు ఇలా బతకకూడదు. ఒక ఉన్నత స్థాయి స్టేజ్ లో బతికి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని హ్యాపీగా బతకాలనే కోరిక మేడం. మామూలుగా మీరు ఎప్పుడన్నా వర్క్ చేసేటప్పుడు చూసారా మీ పిల్లలు? చూస్తాను మేడం. చూసి మేము కూడా ట్రై చేసేమా అని చెప్పి నేను ఎప్పుడన్నా గొడవ చేశారా? లేదు మేడం, ఇంట్లో మామూలుగా స్కూల్కి వెళ్ళి వస్తారు కదా మేడం, ఇంట్లో వేస్తుంటాడు మేడం. నా చిన్న కొడుకు కార్తీక్ అని కూడా ఉంటాడు మేడం. వాడు ఎగ్జాక్ట్లీగా ఏ పని అయినా కానీ చేసేంత టాలెంట్ పర్సన్ మేడం వాడు. మామూలుగా ఎలక్ట్రానిక్ టైప్ లో అవి ఇవి అన్ని రిపేర్ చేస్తుంటాడు. 6th క్లాస్ బాబు? మేడం. 6th క్లాస్ బాబు ఎలక్ట్రానిక్ రిపేర్స్ అలాంటి ఇంట్రెస్ట్ అనమాట. అయితే మీ నుంచే వచ్చింది. అయితే మీరు చిన్నప్పుడు ఎలా అయితే ఇంట్రెస్ట్ గా ఇవి సరదాగా టైం పాస్ గా నేర్చుకున్నారో ఆ బాబు ఈ రోజు ఎలక్ట్రానిక్ వస్తువుల మీద చూపిస్తున్నాడు అనమాట. అయితే మీకు ఒక పక్క చదువుకుంటూ ఒక పక్క చేస్తాడు మేడం. ఓకే, మీరు అనుకోవచ్చు ఏంటి కార్ లోపల కూర్చొని వేస్తున్నారు, అసలు ఏమేస్తున్నారు అని. తనైతే ఇప్పుడు శివుడు బొమ్మ వేస్తున్నారు అనమాట. అది కూడా ఉల్టా, అంటే లోపల నుంచి రివర్స్. మనకి లోపల నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆ బొమ్మ రివర్స్ లో ఉంటుంది, బట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ బొమ్మ కరెక్ట్ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు అదంతా టోటల్ గా రెడీ అయిపోయిన తర్వాత మీకు కనిపిస్తుంది. అంటే రివర్స్ లో వేస్తున్నారు, నార్మల్ గాను వేస్తున్నారు అనమాట. మరి ఎంత వేయాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. అందులోనే చెప్తున్నారు కదా సార్, 20-25 years నుంచి నేను వేస్తున్నానండి, ఇదే నా జీవనాధారం అయింది అని చెప్పేసి నన్ను అంటున్నారు కదా. మరి అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఉల్టాలో కూడా మన ఈ బొమ్మలు ఇంత చక్కగా వేస్తున్నారు. సార్ ఇక్కడ మీలా ఇలా బొమ్మలు వేసే వాళ్ళు ఇక్కడ ఎంత మంది ఉన్నారు? ఇక్కడ మేడం మినిమం మేము ఒక 10 members దాకా ఉంటాం మేడం. ఎంత? 10 మంది దాకా ఉంటాం. 10 మంది దాకా ఉన్నారు. మరి మీలో మీకు ఎప్పుడన్నా నేను ఇన్ని బొమ్మలు వేస్తున్నా, నేను ఇన్ని కార్లకు వేస్తున్నా అని చెప్పని చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి వస్తుంటాయా? ఏం లేదు మేడం, అంతా కలిసి చేసుకుంటాం. ఏం లేదు, క్లయింట్ ని మీరే ఎవరికి వాళ్ళు నచ్చినట్టు వెళ్ళి మాట్లాడుకుంటుంటారు, చేసుకుంటుంటారు, మీలో మీరు ఐక్యమత్యంగా ఉంటుంటారు. ఓకే, నైస్. మరి మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు సార్ ఏమేశారో, ఇక్కడ శివలింగం వచ్చింది, శివలింగం పైన త్రిశూలం వచ్చింది, ఇక్కడ వచ్చేసరికి నాగరాజ స్వామి, ఇక్కడ వచ్చేసరికి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన నెమలి, అక్కడ వచ్చేసరికి ఓంకారం వేశారనమాట. మరి లోపల నుంచి కూడా చూడండి ఎంత చక్కగా వేశారు. మరి మొత్తానికైతే కారు బొమ్మలు అయితే ఫినిష్ అయిపోయాయి అనమాట. మీరు పూర్తిగా ఇప్పుడు విజువల్స్ లో చూడొచ్చు. కారు మొత్తం కూడా చక్కగా
మరి ఓంకారంతో ఓం నమ శివాయ అనే నామంతో, అలాగే మరి సుబ్రహ్మణ్య స్వామి వాహనమైన పీకాకు, శివలింగము, త్రిశూలము, మరి నాగరాజు స్వామి, అలాగే ఎక్కడ చూసినా కూడా నామాలు కనపడే విధంగా కూడా మరి కారు మొత్తాన్ని చక్కగా నీట్ గా క్లీన్ చేసేసి అక్కడంతా కూడా మరి చక్కగా డ్రాయింగ్ వేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీలాగా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. నేను అంత చదువుకున్నాను, ఇంత చదువుకున్నాను, ఇంత చిన్న చిన్న పనులు నేను చేసేది ఏంటి, నాకు ఆ జాబే కావాలి, నేను అనుకున్న పని మాత్రమే దొరకాలి అని ఎవరు ఎదురు చూడకుండా చేతికి వచ్చిన దాన్ని, చేతికి నచ్చిన దాన్ని చేసుకుంటూ ఇక్కడ హ్యాపీగా ఉంటే ఇక్కడ ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను చాలా బాగా నమ్ముతాను. నేను అలా నేర్చుకున్నదేనమాట. సో మరి మీ అందరు కూడా మీ చదువుతో దానికి సంబంధం లేకుండా ఎప్పుడైనా సరే అవసరం అయింది అని చెప్పని అనుకుంటే ఏ పనైనా చేసుకొని పెట్టుకుంటే ఫ్యూచర్ లో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. చేసే పనిలో నిజాయితీ ఉండాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ పని చేసుకుంటే మిమ్మల్ని ఏదైనా డిస్టర్బ్ చేస్తుంటే ఐఎమ్ సారీ. మీ ఇలాంటి వాళ్ళు మా వాళ్ళకు కూడా అందరికీ ఆదర్శం కావాలని చెప్పేసి మరి మీ పని గురించి తెలుసుకోవాలని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే మీకు చేసామన్నమాట. మరి ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కందుకూరు. కెమెరామ్యాన్ చందుతో నేను మీ సుకన్య.